శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయి నమో నమః. ఈరోజు మన లలితమ్మ గురించి 108వ శ్లోకంలో ఏం వివరిస్తున్నారో ఇప్పుడు మనందరం చక్కగా తెలుసుకుందాం. మజ్జా సంస్థా హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రానైక రసిక హాకినీ రూపధారిణి. 108వ శ్లోకంలో ఆజ్ఞా చక్రము అండి. మన కనుబొమ్మల మధ్యలో ఏ ప్రదేశంలో అయితే మనము బొట్టు పెట్టుకుంటామో అక్కడ ఒక చక్రం ఉంటుందండి. ఆజ్ఞా చక్రము అని పిలుస్తారు. ఈ చక్రము చక్కగా పనిచేయాలి. ఈ చక్రాన్ని చక్కగా కాపాడే యోగిని దేవత పేరు హాకిని అమ్మవారు అండి. ఈ చక్రాన్ని చక్కగా పనిచేసేటట్టు ఈ అమ్మవారు చూసుకుంటారు. ఈ అమ్మవారు మనుషులకు ఎలా సాయం పడతారు? మన శరీరంలోని బోన్ మ్యారో అంటారు కదా, ఎముకల మధ్యన, అది ఆ బోన్ మ్యారో చక్కగా ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకుంటారు. అదే కడుపుతో ఉన్న ఆడవాళ్ళు ఉంటారు కదండి, ఆ లోపల శిశువుకి ఈ బోన్ మ్యారో చక్కగా పెరిగేటట్టు, అంటే ఈ అమ్మవారు ఆరోగ్యకరమైన ఎముకల్ని మనుషులకి ప్రసాదిస్తారు అని లలితా సహస్రనామం సంకేతిస్తుంది. ఈ హాకిని అమ్మవారి కంట కిందన 2 చెలికత్తెలు ఉంటారట. వాళ్ళెవరు? హంసవతి అలాగే కంసవతి. ఈ 2 యోగిన్లు కూడా ఈ హాకిని అమ్మవారికి ఎల్లవేళలా సహాయం పడతారన్నమాట. ఈ హాకిని అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఏంటి? హరిద్రానైక రసిక. 526వ నామము అండి. అంటే పులిహోర అంటే అమ్మవారికి చాలా చాలా ప్రీతికరము. కడుపుతో ఉన్న ఆడవాళ్ళు తప్పకుండా ఈ అమ్మవారిని తలుచుకుంటూ చక్కగా పులిహోర లలితమ్మ పటం దగ్గర పెట్టుకుని వాళ్ళ కడుపులో ఉన్న శిశువు తాలూకా బోన్ మ్యారో చక్కగా పెరిగేటట్టు కావాలి అనుకుంటే, చక్కగా ఆరోగ్యకరమైన ఎముకలతో పెరగాలి అనుకుంటే ఆ శిశువు గురించి చక్కగా ఈ నామాన్ని జపించండి. హాకిని రూపధారిణి, హాకిని రూపధారిణి, హాకిని రూపధారిణి అని 11 సార్లు చదువుకోవచ్చండి. 527వ నామము. దీంతో 108వ శ్లోకం తాలూకు అర్థమైపోయింది. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్.